రాధనైతే దుర్గా అయితే నీకు తాళి నీ మెడలో ఉన్న తాళి తెంపేసి నేను ఫ్రెష్గా ఈ ఇక్కడ ఈ గోడౌన్కి ఎదురుగానే ఇంకా దుర్గా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా రాధ అయితే ఇంకా విక్రమ్ వచ్చాడని తన మనసుకే తెలిసేటప్పటికి రే దుర్గా నీ పని ఇంక అయిపోయిందిరా అన్నట్టుగా ఇంకా చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఎందుకంటే నా భర్త విక్రమ్ కృష్ణ ఎంటర్ అయిపోయాడు అన్నట్టుగా ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా దుర్గా అయితే అయ్యో మీ ఆయన వచ్చాడని నేను భయపడిపోవాలా, నేను మీ ఇంటికే వచ్చి నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాను, అప్పుడే ఏం చేయలేకపోయాడు, ఇప్పుడే నన్నేం చేస్తాడు అన్నట్టుగా ఇంకా దుర్గా అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఇంకా షట్టర్ అయితే ఎత్తిన తర్వాత విక్రమ్ కృష్ణ ఇంకా దుర్గా నీ పని అయిపోయిందిరా అన్నట్టుగా చెప్తాడు. ఇంకా దుర్గా అయితే మొత్తం నా సర్కిల్లోకి వచ్చావు, నీవు ఇక్కడి నుంచి వెళ్ళగలవా అని చెప్పని ఇంకా దుర్గానైతే ఇంకా రాధని అడ్డం పెట్టుకొని రాధని షూట్ చేసి చంపేస్తాను అని చెప్పనని ఇంకా దుర్గా తప్పించుకోవాలని చూస్తే ఇంకా మొత్తం పోలీస్ ఫోర్స్ మొత్తం ఇంకా రౌండప్ చేసి దుర్గానైతే మాత్రం కొట్టి ఇంకా జైలుకి అయితే తీసుకొని వెళ్తారు. ఇంక ఇంటికైతే రాధని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా దమయంతి వీళ్ళ మొహంలో అయితే చాలా భయం అనమాట. ఏంటి ఆ దుర్గాగాడు ఈ రాధని తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకొని ఉంటాడు అనుకుంటే మళ్ళీ ఇక్కడికే తీసుకొని వచ్చాడు, రే దుర్గా ఫోన్ ఎత్తురా అన్నట్టుగా. ఇంకా ప్రియా అయితే ఇక్కడ దుర్గా విక్రమ్ కృష్ణకి తీసుకొని వస్తున్నాడంట అని చెప్పేటప్పటికి ఇంకా వెంటనే ప్రియా అయితే దుర్గాకు ఫోన్ చేసి ఆల్రెడీ మా బావ ఎంటర్ అయిపోయినాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన విషయాన్ని అయితే ఇంకా అక్కడ మీ ఇంట్లో ఎలా తెలిసింది, నాకు కోపం వచ్చేస్తుంది రాధా, నేను చంపేస్తాను అన్నట్టుగా ఇంకా రాధని తీసుకొని వచ్చేటప్పటికి వాళ్ళ ముందుకే ఇంకా వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా సైలెంట్ అయిపోతారు. ఇంకా విక్రమ్ మాట్లాడాల్సిన మాటలన్నీ ఇంకా సునందానే వాళ్ళతో మాట్లాడుతుంది. ఏం వదినా, నా కొడుకు నా కోడల్ని తీసుకొని వచ్చాడు, లేచిపోయింది అన్నావు కదా, ఇప్పుడు రాయల్టీగా నా కోడలు ఏ తప్పు చేయలేదు అని నిరూపించి మరి నా కోడలు ఇంట్లోకి తీసుకొని వచ్చాడు అని చెప్పనని ఇంకా పద్మ కూడా ఇంకా ప్రియాని అలాగే దమయంతిని తను కూడా ఒక చెడు కూడా ఆడుకుంటుంది. ఇంకా రాధ అయితే ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు ప్రియా అని చెప్పనని ప్రియా చెంప పగలగొడుతుంది.